పేతురు గారి చుట్టూ మేడగల చుట్టూ ఉంటూ నిరంతరం కూడా వాళ్ళ ఇళ్లలో సంఘంలో రొట్టె విచ్చు ప్రార్థన చేయించు ఉన్నారు అన్నమాట. వీళ్ళకి తెలిసింది ఏమని, ఈ తల్లిగా చనిపోయింది, ఈమె గొప్ప స్త్రీ కదా, ధర్మపరురాలు, ఈమె చనిపోయింది, మన పేతురు గారు ఇక్కడ దగ్గరలో ఉన్నారు కదా, అతన్ని పిలుద్దాము అనుకొని పిలిపించారనమాట. అతనికి తెలిసి కోసం ఆత్మలో గ్రహించారనమాట. ఫలానా స్త్రీ ఉంది, ఆమె చనిపోయింది అనుకుని వెంటనే ఏం చేశారంటే పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు మేడగదిలోనికి అతను చూడండి, అక్కడ ఒక మంచి మాట ముందుగా అందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచి. ఇప్పుడు మనం ముందే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిల్చుంటారు. అదే బయట వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ దారిలో కూడా వెళ్ళాం. కానీ ఈమె చూడండి, కవిత చనిపోయిన తర్వాత ఒక మంచి ప్రదేశంలో అంటే ప్రార్థనా స్థలంలో ఈమెను పెట్టి అక్కడ ప్రెజెంట్ ఎవరైతే శిష్యులుగా తయారవుతున్నారో వాళ్ళు వెళ్ళి తమ మెయిన్ ప్రాఫిట్ ఎవరంటే పేదలు గారు పరిచయం చేస్తున్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఇలా చనిపోయింది ఈమె అన్నప్పుడు వెంటనే అతను కూడా వచ్చినప్పుడు అక్కడ ఎవరెవరైనా వచ్చారు, నిలవారా అందరూ వచ్చి ఏడ్చారంట. చూడండి ఎంత గొప్ప మాట. ఎక్కడైనా చూడండి, ఎదవరాళ్ళు ఎక్కడైనా నేను వెళ్ళలేదండి. ఎవరైనా అంటే నాకు భర్త లేదు, నాకు ఎవరు చూస్తారు, నాకు ఏంటి అనుకుని ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. నేను చూసింది ఇక్కడ మాత్రం అలా కాదు. ఒక స్త్రీ చనిపోయిందని ఊర్లో ఉన్న విధవరాళ్ళంతా ఏం చేస్తారమ్మా, ఏడ్చారంట. ఎంత మంచి జీవితం, సాక్షి జీవితము ఈమె కవిత అనే స్త్రీ కలిగి ఉందో చూడండి. విధవరాళ్ళ పట్ల వ్యాజ్యమాడతారని యేసయ్య స్వయంగా చెప్పారు. మళ్ళా ఇంకో మాట చెప్పారు, ఏం తెలుసా, నిజమైన భక్తి ఏంటంటే ఏంటమ్మా, ఇక లోక మాలిన్యమును మనకి పట్టించుకోకుండా విధవరాళ్ళ పట్ల, తల్లిదండ్రులు లేని వారి పిల్లల పట్ల దయ చూపించి ప్రేమ కలిగి వాళ్ళని ఆదరించడమే నిజమైన భక్తి అని స్వయంగా మన దేవుడే లేఖనం ద్వారా మనకు చెప్పారు. ఇక్కడ యేసయ్య ఏం చెప్పారో, మన దేవుడు ఏం చెప్పారో, ఈ కవిత ఎప్పుడైతే దేవుడు నమ్ముకోయిందో ఆ తర్వాత చనిపోయినప్పుడు కూడా నా సమయం మొత్తం ఏం చేసిందంటే దేవునికే అర్పించింది. మొత్తం కూడా విధవరాళ్ళకి చనిపోయిన అదే తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల కోసమే బ్రతికిందనమాట. ఆమె ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి. అక్కడ వచ్చేసరికి కలిసి బ్రతుకున్నప్పుడు ఎవరైనా పుట్టిన వస్త్రాలు ఇస్తే ఉంచుకుంటాం. నిజం చెప్పండి, మనం ఏదైనా ఒక వ్యక్తి చనిపోయారు, ఆమె పుట్టిన వస్తువు మన దగ్గర ఉందంటే ఎవరైనా ఉంచుకుంటామా? చనిపోయింది, ఆమె నిన్న చనిపోయింది, ఇప్పుడు ఈ క్షణం చనిపోయింది, తర్వాత ఆమె ఇచ్చిన గిఫ్ట్ ఏదైనా వస్తువు ఉన్నది ఉంచుకుంటాం మనము? ఉంచుకోము. మన స్వభావమే అలాంటిది. కానీ అక్కడ చూడండి, పేతురు గారు వచ్చేసరికి ఆ విధవరాందరూ మేలుకుందరు ఎవరో కృతజ్ఞత కలిగి వచ్చి ఏం చేశారంటే ఆమె ఏమి పుట్టిందో, తమకి ఏమి మేలు చేసిందో అవన్నీ చూపెడతారట. ఇన్ని ఆమె చేసిందో ఘనకార్యాలు వచ్చి ఏడ్చుచు అతను చూపెట్టేసరికి మనసులో గ్రహించారు కదా పేతురు గారు. ఏదైనా దైవజనులకి ప్రవక్తలకి ముందే తెలిసిపోతాయి తెలుసా, ఇంకా ఎవరు తెలుస్తాయి, దీర్ఘదర్శులకు తెలుస్తాయి అనమాట. అంటే ఒక మనిషి చూసి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళకు కూడా కొంతమంది ఆత్మీయ దైవజనులకు తెలిసిపోతాయి. దీర్ఘదర్శులకి రేపు ఏమి జరుగుతుందో కూడా వాళ్ళకి తెలిసిపోతాయి. ఆ జాబితాలో ఈ పేతురు గారు కూడా ఉన్నారనమాట. ఈమె చనిపోయింది కదా, వీళ్ళందరూ ఇంత నమ్మకంతో ఉన్నారు, విధవరాలు అందరూ కూడా వచ్చి ఏడుస్తున్నారు అనుకుని ఆలోచించారు. అప్పుడు ఏం చేశారు తెలుసా, చూడండి 40వ వచనంలో, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి కవిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా. చూడండి, మనము బయట నమ్మకపోవచ్చు, ఎవరైనా దేవుడు కార్యం చేశారంటే వాళ్ళకి చేశాడు కదా, మాకు చేయలేదు కదా అనుకుంటాం. కానీ ఈ లేఖనాలంట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనుషులు అబద్ధాలు చెప్పేయచ్చు కానీ, మనుషులకు నచ్చినట్లుగా ఏదైనా చెప్పేయచ్చు కానీ బైబిల్ ఎప్పుడూ అబద్ధాలు చెప్పదు. అంటే క్లియర్ కట్గా మనకి ఏమి ఎంత అవసరమో, ఎలాంటి భవిష్యత్తు మనకి ఇవ్వాలో దేవుడు ముందుగానే మనకి ఎంత కావాలో అవన్నింటి కూడా, ఏ సూచక్రియలు రాయబడాలో అవన్నింటి కూడా రాయబడి ఇచ్చారనమాట. అందులో ఒక స్త్రీ బిడ్డ ఈ తల్లిది అనమాట. ఈమె చనిపోయింది. పేతురు గారు ఏం చేశారు, మోకాల్లోని శవం వైపు తిరిగి ప్రార్థన చేశారు.
ప్రభు ఎలాగైనా దేవుడు దీవించింది కనుక ఆ సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. 8 మందిని దేవుడు లేపారనమాట. ఎంతో మంది ఉన్నారు. అనవసరం ముందర మాత్రం కవిత స్త్రీ అనమాట. ఈమె చనిపోయింది, ఒకసారి చనిపోయింది, మళ్ళీ పేదలు గారు వచ్చి లేపారు. తర్వాత కూడా ఆమె చనిపోద్ది, మరి లెగదనమాట. కానీ యుగ యుగాల్లో తరతరాలు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా ఒక దేవుడు మన పాపం కోసం మన కోసం చనిపోయారు. ఈమె స్త్రీల కోసము చిన్నపిల్లల కోసం బట్టలు లేచింది, శరీరాన్ని కప్పుకోవడానికి. ఆనాడు ఆదాము అవ్వలకు దేవుడు ఏం చేశారు? అంజూరపు చెట్లు కచ్చడములు చేశారు. మహిమతో ఉన్న వాళ్ళ దేహాన్ని వాళ్ళు మహిమను కోల్పోయారు కాబట్టి వాళ్ళ శరీరాన్ని కప్పడానికి అంజూరపు ఆకులు కుట్టారు. ఈనాడు ఈమె ఈ కవిత ఏం చేసిందంటే అక్కడ ఉన్న క్లాతుల్ని చీరలుగా, అంగీలుగా, వస్త్రములుగా కుట్టి ఇచ్చింది. ఈనాడు మనమేం చేయాలంటే మనకున్న టాలెంట్ని బట్టి మనకి ఏవైతే దేవుడు వంటలు చేయడం వచ్చో, పిల్లలకి మంచి మాటలు చెప్పడం వచ్చో, ఎవరికి ఏ టాలెంట్, నాకైతే తెలుగు క్లీన్ చేయడం వచ్చో, బాగా పాటలు పాడడం వచ్చో, ఒక్కొక్కరికి డోలకు కొట్టడం వచ్చు, ఒక్కొక్కరికి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అంటే భోజన ప్రార్థన అనమాట. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. మీ మనసుల్లో దేవుడు ఒక్కటి ఇస్తారనమాట. అవి ఏం చేయాలంటే ఈ కవిత ఏ విధంగా దేవుడికి శిష్యురాలుగా ఉంటూ బ్రతికినంత కాలం, చనిపోయినంత కాలము శిష్యురాలుగా ఉన్నది, సభ్యులు చేస్తూనే ఉన్నది, ధర్మక్రియలు చేస్తూనే ఉన్నది. చనిపోయినప్పుడు విధవరాలందరూ వచ్చి సాక్ష్యం ఇచ్చారు. ఈనాడు మనము కూడా సాక్షి జీవితం కలిగి ఉండాలంటే ఆనాడు కచ్చడపు అంజరపు కచ్చడంలో వాళ్ళకి కట్టారు దేవుడు. కవిత విధవరాలకి క్లాత్స్ ఇచ్చింది. ఈనాడు మనం ఏం చేయాలంటే దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రాన్ని అపవాదికి ఇవ్వకుండా కాపాడుకోవాలన్నమాట. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? సాగిలు పడాలి, మోకాలు వేయాలి. ఏదో కూర్చున్నాం కదా అంటే కాదు, విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన అంటేనే దేవుడికి మొరపెట్టనమాట. దుఃఖముతో, మూలుగులతో లోన ఎంత అంటే శక్తి ఉందా, శక్తిని అంతటి కూడా ఉపయోగించాలి. ఆ ఉపయోగించే తత్వము పేతురు కలిగి ఉన్నారు, కవిత కూడా కలిగి ఉంది. ఇంత గొప్ప పేరు వచ్చిందంటే ఎవరికి దానికి కారణం? ఈమె ఇలా బ్రతికిందంటే ఎవరు దానికి కారణం? యేసయ్య. యేసయ్య చూపించారు, ఆ ప్రేమను చూపించారు. కల్వరి సిలువలో ఆ ప్రేమను చూపించారు. ఎవరి కోసము? జంతువుల కోసం నేను రాలేదు, మనుషుల కోసమే వచ్చానని ఎప్పుడైతే మన యేసయ్య చూపించారో, ఇలాంటి గొప్ప స్త్రీలు ఏం చేశారంటే యేసయ్య సిలువలో మరణాన్ని చూసిన తర్వాత, ఆ పునరుత్థానాన్ని వినిన తర్వాత గొప్పగా బ్రతకడం నేర్చారు. అనేక మందికి సాక్షికరంగా ఉన్నారు. ఇలాంటి మనము కూడా అటువలే ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మన సొంత వాళ్ళ కాదు, మన మేలు చూడొచ్చు కాదన్న, కానీ మన వీధిలో మన సంఘంలో ఎవరైతే తక్కువగా ఉంటారో, దీనస్థితిలో ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చెప్తున్నారంటే మనము ఆదుకోవాలని నాతో మీతో చెప్తున్నారు. కాబట్టి అటువంటి గుణలక్షణాలు కలిగి మనందరం కూడా జీవించేలాగా దేవుడు మనకి అటువంటి జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధినిచ్చి నడిపించాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. స్తోత్రం. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి దైవ సందేశం ఇచ్చిన భాస్కర్ గారికి తెలుసుకున్నాం. కవిత జీవితాన్ని ఈరోజు దేవుడు మన ముందుంచారు. ఆమె సక్రియలు బహుగా చేసిందనే అద్భుతమైన ఆ మాట చాలా గంభీరమైనటువంటి. మనము కూడా దేవుని యొక్క బిడ్డలుగా శిలువ గుణాల్లోనే కాదు, ఇంకా ముందున్నటువంటి సక్రియలతో ప్రభు మనందరినీ నడిపించి బలపరచుగాక. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. దేవుని బిడ్డలు మరలా మనకి శుక్రవారం సాయంత్రం కూడా టైం అయితే మారింది. పావు తక్కువ 6 గంటల కన్నా 7 గంటలకి, పావు తక్కువ 7 గంటలకి, కాబట్టి పావు తక్కువ 7 సరిగ్గా స్టార్ట్ అవుతుంది. ఏం చేసిన ముగిస్తుంది సంగమా. త్వరపడి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని మన వేదవిధిగా సాయంత్రకాల ధ్యానాలను పంచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధైన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దాసురాలను ఈ యొక్క సాయంత్రకాలంలో ప్రభువా, అద్భుతమైనటువంటి నా దేవ ద్వారక లేడి వంటి స్వభావం, ఆత్మ సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి జీవితంలో ఆగిపోకుండా అనేక ఉచ్చుల నుండి, ప్రమాదాల నుండి, వేట నుండి
ఈ యొక్క కుమార్తె ఆడబిడ్డ అయినప్పటికీ ఎటువంటి మా ప్రభువా సహాయం లేకపోయినా, ఎటువంటి ఆదరణ తోడు లేకపోయినా, ఆమె ఈ యొక్క యొప్పేలో అద్భుతమైనటువంటి పేరులు మేడగదిలో నా ప్రభువా శిష్యురాలు అనేటువంటి మాట ఈమె పొందుకొని ఉన్నది. మా తండ్రికి వందనాలు, స్తోత్రాలు. మేము కూడా మీ శిష్యులుగా, మీ శిష్యురాళ్ళుగా మా జీవితంలో మా ప్రభువా మీరు చేసినటువంటి మేలు ఉపకారాలు ఈ దేశంలో మేము సత్క్రియలు చేయువారిగా నా ప్రభువా బిడ్డలను మీరు బలపరచండి, అభిషేకించండి. ఎవరెవరికి ఏ యొక్క తలాంతును మీరు ఇచ్చారో ఆ తలాంతును మీ మహిమ కొరకు వాడబడినట్లుగా మీ కృపా బాహుల్యము, మీ బలమైనటువంటి అభిషేకము బిడ్డలకు దయచేయండి. ఆమె బ్రతికిన కాలంలో మా ప్రభువా అనేకులు తీసుకొని వచ్చారు. మేము బ్రతికిన కాలంలో కూడా తీసుకొని రావడానికి లోకంలో ఏమీ లేదు, కానీ యేసుని మాత్రమే మేము తీసుకొని వెళుతుందాక. మా తండ్రి నిత్యము మీరిచ్చిన ఉపదేశమును, ప్రార్థన, మీరిచ్చిన కన్నీళ్ళు, మీరిచ్చిన ప్రేరేపణలు, మీరిచ్చిన ఆలోచనలు, మీరు నేర్పిన ఉపదేశములు, మీరు మా ప్రభువా మాకు ఏదైతే విన్న వాటిని, కన్న వాటిని వారేదైనా ప్రభువా చూపించారో అవే మేము కూడా ఇతరులకు, లోకానికి, సంఘమంతా నా ప్రభువా ఈ రీతిగా యొప్పేలో తబిత దోర్కావలే అద్భుతమైనటువంటి మీ శిష్యురాలుగా ఆమె జీవితాన్ని నా ప్రభువా కలిగి ఉన్నట్లుగా మాకు మీరు ఇచ్చినటువంటి కాలంలో ముందుకు నడిపించమని సంఘాన్ని ఇంకా మీ కృపతో నింపండి. వాక్యం అందించిన మీ దాసురాలను ఇంకా నా ప్రభువా అనేక మందికి నా ప్రభువా తండ్రి గొప్ప ద్వారకా వలె, నా తండ్రి తబిత వలె ఉన్నతమైనటువంటి ఆ క్రియలు మా సంఘంలో, జీవితంలో, మా దేశంలో ఒక్కొక్కరిలో నా ప్రభువా మీరే రూఢి కట్టి ఫలింప చేయమని క్రీస్తు నామములు వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, ఈ నామం